ప్రక్రియ పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. 1644 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే 4 చోట్ల ఈవీఎంలను మొరాయించినప్పటికీ అధికార యంత్రాంగం సమస్యను పరిష్కరించింది. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇమాన్ శుక్లా మనతో ఉన్నారు. ఆయన ఎదురపల్లిలోని 87వ బూత్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా జరుగుతుంది జిల్లాలో పోలింగ్ ప్రక్రియ? జిల్లాలో 1644 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మార్నింగ్ 5:30కి అన్ని చోట్ల మాక్ పోల్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు అన్ని చోట్ల మాక్ పోల్ కంప్లీట్ అయింది. 7కి ఇప్పుడు వచ్చే సమాచారం ప్రకారం అన్ని చోట్ల పోలింగ్ స్టేషన్లో పోలింగ్ ఏం ప్రాబ్లం లేకుండా నడుస్తున్నాయి. ఈ మాక్ పోల్ టైంలో 4 ఈవీఎంస్లో ప్రాబ్లం వచ్చింది. అది కూడా మన సెక్టోరల్ ఆఫీసర్ వెంటనే విదిన్ 10 మినిట్స్లో దీన్ని రిప్లేస్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం అన్ని చోట్ల ఎగ్జాక్ట్ 7 o'clockకి పోలింగ్ స్టార్ట్ అయింది. పబ్లిక్ కూడా చాలా ఎక్కువ నంబర్లో వస్తున్నారు. వాళ్ళ కోసం కూడా అన్ని క్యూ లైన్స్ కానీ షామియానా కానీ కూడా కట్టడం జరిగింది. ఓటర్స్ నాకు ఒకటి విజ్ఞప్తి, ఈ 12 to 3 మధ్యలో కొంచెం రద్దీ తక్కువ ఉంటుంది. ఆ టైంని కూడా మీరు సద్వినియోగం చేయాలి. ఆ టైంలో కూడా మన పబ్లిక్ వస్తే మన 6 to 7 మధ్యలో ఈ పోలింగ్ ప్రక్రియ కంప్లీట్ చేయడానికి వీలుంటుంది. ఫస్ట్ టైం ఇక్కడ మీరు ఓటు వినియోగించుకున్నారు, ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే కలెక్టర్ ఒక రకంగా ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఉంటారు. సో ఈరోజు కూడా నేను 6:45 వచ్చి ఫస్ట్ ఓట్ వేసాము. సో ఇది నాకు ఎప్పుడు కూడా గుర్తుంటుంది. నా కెరియర్లో చాలా పోస్ట్ వస్తాయి, కానీ ఇది దేవుడు ఇచ్చిన ఒక ఆశీషం లాగా ఉంది. థ్యాంక్ యూ సార్. అది ఏదైతే కోనసీమలో ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది, వచ్చిన సమస్యను పరిష్కరించాం. మధ్యాహ్నం 12 to 3 మధ్య కొద్ది రద్దీ తక్కువ ఉంటుంది. ఓటర్లో దాన్ని కూడా సద్వినియోగపరచుకోవాలని కలెక్టర్ ఇమాన్ శుక్లా చెప్తున్నారు. అదేవిధంగా కోనసీమలో మొదట ఓటు వినియోగించుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్తున్నారు. విశ్వనాథ్, రాజ్ న్యూస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా.